తెనాలి కొత్తపేటలో గల అతిథి గ్రాండ్లో టీటీడీ మాజీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్కరణ సభ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గరిమెళ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి గ్రాండ్లో టీటీడీ మాజీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి పురుషోత్తమరావు ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమరావు మాట్లాడుతూ 1000కి పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారని ఆయన అన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డు సాధించారని, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని, వారి అకాల మరణం తీవ్ర విషాదమని అన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. సభ నిర్వహణను జి ఆంజనేయ శాస్త్రి నిర్వహించగా సంకీర్తన అసోసియేషన్ కార్యదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షించారు. మహాగాయకుడు, అన్నమయ్య కీర్తనల ఆలాపనలో అఖండుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి సంస్మరణలో మా సంకీర్తన సంస్థ ఈరోజు ఒక సంతాప సభ ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన కీర్తనలు పాడుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు 1000కి పైగా అన్నమయ్య సంకీర్తనకి స్వరాలు సమకూర్చి అద్భుతంగా పాడిన వ్యక్తి. మేము ఇప్పటి వరకు నిర్వహించిన 8 సంకీర్తన కార్యక్రమాల్లో దాదాపుగా 99% వారు స్వరపరిచిన కీర్తనలే మేము ఆలపిస్తూ వచ్చాం. ఆ మహాగాయకుని స్మరించుకుంటూ ఈరోజు మేమందరం ఇక్కడ తెనాలిలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి కడలేని మనసు